Let's turn to Romans chapter 5. దయచేసి నాతో పాటుగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని తెరవండి. Romans chapter 5. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. I want you to learn the habit of reading the Bible slowly. పరిశుద్ధ గ్రంథం బైబిల్ని నెమ్మదిగా చదివే అలవాటును మీరు చేసుకోవాలని నేను కోరుచున్నాను. We live in a world where we want to do everything very fast. అన్నీ కూడా చాలా త్వరగా చేసేయాలి అనే లోకంలో జీవిస్తున్నాం. But when we come to the Bible, we must read it slowly because then only we will understand God's word. బైబిల్ చదివే సంగతికి వచ్చేసరికి మనం చాలా నెమ్మదిగా చదవాలి. అప్పుడు మాత్రమే దేని వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలం. Now many of you have read Romans chapter 5 many times in your life. మీ జీవితంలో అనేక సార్లు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని చదివి ఉండవచ్చును. I will show you how you can miss something because you read it too fast. చాలా త్వరగా చదివేశారు కాబట్టి ఏం కోల్పోయారో అది మీకు నేను చెప్పదలుచుకున్నాను. I always tell people who listen to my preaching, I'll give you a new Bible. నేను ప్రసంగం చేస్తుంటే విన్న వారందరికీ కూడా ఒక మాట ఎప్పుడు చెప్తుండేవాడు, నేను మీకు కొత్త బైబిల్ ఇస్తాను. That means it will be your same old Bible, but you will discover new things in it. మరి అదే బైబిల్ మీకు ఇస్తాను కానీ కొత్త సంగతులు మీరు అందులో కనుగొంటారు. For example, ఉదాహరణకు there are two types of salvation mentioned in Romans chapter 5. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయములో రెండు రకాల రక్షణల గురించి రాయబడింది. Have you seen it? మీరు చూసారా? The first one is in Romans 5 verse 9. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మొదటి రక్షణ గురించి రాయబడింది. Here it speaks about the blood of Jesus Christ. క్రీస్తు రక్తము గురించి వచనం చెబుతుంది. By his blood. ఆయన రక్తము వలన. In the middle of that verse. ఆ వచనం మధ్యలో ఉంది. Romans 5 verse 9. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మధ్యలో. By his మధ్యలో. blood we are saved from the wrath of God. ఆయన రక్తం వలన దేవుని ఉగ్రత నుండి రక్షింపబడితిమి. Through him. ఆయన ద్వారా. If Jesus Christ had not died and shed his blood on the cross, we would all go to hell. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించకపోయినట్లయితే, రక్తం చిందించకపోయినట్లయితే మనమందరము నరకంలో పడుదు. There is no other way of having our sins forgiven. మన పాపాలు క్షమించబడడానికి ఈ మార్గము తప్ప వేరే మార్గం లేదు. God has to declare us righteous before we can enter his presence. ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించేదానికి మునుపుగా దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించి తీర్చాలి. And that is the meaning of the word here, justified by his blood. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడితిరనే మాటకు అర్థం అదే. His blood declares me righteous. ఆయన క్రీస్తు రక్తము కడిగి మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తుంది. Therefore I am saved. తద్వారా నేను రక్షణ పొందాను. What a great salvation that is. ఈ రక్షణ ఎంత గొప్ప రక్షణ. Salvation from the judgment and the wrath of God. దేవుని ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి రక్షణ. Have you experienced that? అది నువ్వు అనుభవించావా? If you have confessed your sins, నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే to Christ, యేసు ప్రభువునకు, and turned from your sins, repented, పశ్చాత్తాపపడి పాపను విడిచి దేవుని వైపు తిరిగితే, then if you have trusted in Christ alone for salvation, రక్షణ కొరకు యేసుక్రీస్తును మాత్రమే నువ్వు నమ్ముకున్నట్లయితే, not Christ plus something else, క్రీస్తును ఇంకా కొంచెం కలిపి వేరొక దాన్ని కాదు నమ్ముకోవడం, not Christ plus baptism, క్రీస్తు తర్వాత బాప్తిస్మ జత కలిపి నమ్ముకోవడం కాదు, Christ plus keeping the Sabbath, మరి క్రీస్తు తర్వాత విశ్రాంతి దినం ఆచరించడం నమ్ముకున్నట్టు కాదు, Christ plus tithing, మరి క్రీస్తు మరియు మరి దశమ భాగములు ఇచ్చుట నమ్ముకున్నట్టు కాదు, Christ plus your church, క్రీస్తు మరియు నీ సంఘమును నమ్ముకున్నట్టు కాదు, only Christ, కేవలము క్రీస్తును నమ్ముకున్నట, only through his blood, ఆయన రక్తం వలన మాత్రమే, only through his death and resurrection from the dead, యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణము మరి మృతుల్లో నుండి క్రీస్తు పొందిన పునరుద్ధానము నమ్ముకున్నట ద్వారానే I experience a great salvation. నేను ఇంత గొప్ప రక్షణను అనుభవించాను. That I need never be judged by God. ఇక దేవుని చేత ఎనటెన్నటికీ ఇక తీర్పు తీర్చబడకపోదును. Then it speaks in the next verse of another salvation. ఇక 9వ వచనంలో ఈ రక్షణ గురించి మాట్లాడి తర్వాత వచనం 10లో వేరొక రక్షణ గురించి మాట్లాడుతుంది. That is like the మాట్లాడుతుంది. foundation and the superstructure of a house. ఇది ఎట్లా ఉందంటే మొదటి రక్షణ ఒక పునాది, రెండవ రక్షణ దాని పైన కట్టబడిన భవనం లాగుంది. Every house must have two parts. ప్రతి ఇంటికి రెండు భాగాలు ఉంటాయి. Foundation and superstructure. మొదటిది కంటికి కనిపించిన భూమిలో ఉండే పునాది, రెండవది బయటికి కనిపించే Only foundation, no superstructure, you cannot live there. కేవలం పునాది మాత్రమే ఉండి దానిపైన భవనం లేకపోతే నివసించలేవు. Only superstructure, no foundation, it will fall in a storm. కేవలం బయటికి కనిపించే భవనమే ఉంది, పునాది లోపల లేకపోతే తుఫాను గాలి వీస్తే కూలిపోతుంది. It's like a tree. ఇది చెట్టు వంటిది. The trunk and the roots. ఇక వృక్షానికి భూమి లోపల వేరు, భూమి పైన కాండము, కొమ్మలు, పలవలు ఉంటాయి. If there are no roots, ఇక వేరు లేకపోతే no fruit. ఇక దానికి ఫలం ఉండదు. If there are only roots, ఇక కేవలం వేరే ఉండి no trunk, no fruit. కాండము, కొమ్మలు లేక ఫలాలు లేకపోతే, In the same way, అట్టి రీతిగా we read here there are two salvations. ఇక మనకు రెండు రక్షణలు ఉంటున్నాయి. What we spoke of is the foundation. మొట్టమొదటిగా మనం మాట్లాడినంత వరకు ఏంటంటే పునాది. In Hebrews 6 it says we should not keep on laying a foundation.
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వేసిన పునాది మరలా మనం వేయకుండా ఉందామని Most చెప్పబడింది. Christians are keeping on laying a foundation. అనేక మంది క్రైస్తవులు వేసిన పునాదినే మరలా వేసుకుంటున్నారు. Every Sunday they rejoice. My sins are forgiven. ప్రతి ఆదివారం వచ్చి ఆనందిస్తారు, నేను పాప క్షమాపణ పొందాను, I'm saved from the wrath of God. దైవ ఉగ్రత నుంచి రక్షణ పొందాను అని ఆనందిస్తారు. But now అయితే ఇప్పుడు it says here, 10వ వచనంలో చెప్పబడింది, okay, through the death of his son we were reconciled to God. దేవుడి కుమారుడి యొక్క రక్తం ద్వారా తండ్రి అయిన దేవునితో మనం సమాధాన పడ్డాం. Now we experience another part of this great ఈ salvation. గొప్ప రక్షణలో వేరొక భాగాన్ని ఇప్పుడు మనం అనుభవించబోతున్నాం. This time the salvation is not by his blood, ఈ యొక్క రక్షణ ఆయన రక్తం ద్వారా వచ్చినది కాదు, ఇది but by his life. ఆయన జీవము ద్వారా మనం పొందాం. Have you experienced the salvation by the life of Jesus? యేసు క్రీస్తు యొక్క జీవము ద్వారా ఈ రక్షణ యొక్క భాగాన్ని నువ్వు అనుభవించావా? No, most people haven't. అనేక మంది అనుభవించలేదు. The whole purpose of the Holy Spirit filling us is to give us the life of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను నింపడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు జీవాన్ని మనకి ఇవ్వడానికి. Many people would like to have the ministry of Jesus. అనేక మంది క్రీస్తు యేసు యొక్క పరిచర్య మేము కావాలని They కోరుకుంటారు. want to heal the sick and raise the dead. రోగులను స్వస్థపరచుట, చనిపోయిన వారిని బ్రతికించే ఆ కృపావరం. They don't try to walk on the water. వారు నీళ్ళ మీద నడవడానికి సాహసించరు. They don't try to feed 5,000 with 5 loaves. 5 రొట్టెలతో 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఉపక్రమించరు. But they try to fool people with fake healings. అయితే ప్రజలను మరి ఆ నకిలీ స్వస్థతతో వారు మోసగిస్తూ ఉంటారు. But Jesus lived for 33 and a half years and he had a public ministry only 3.5 years. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు భూలోకంలో జీవించిన బహిరంగ సేవా పరిచర్య 3.5 సంవత్సరాలు మాత్రమే చేశారు. 33 and a half years he lived a holy life. మరి 33.5 సంవత్సరాలు చూసినట్లయితే పరిశుద్ధ జీవితం జీవించారు. 3.5 years he had a public ministry. 3.5 సంవత్సరాలు బహిరంగ సేవా పరిచర్య చేశారు. So which is more important? కాబట్టి ఏది అతి ప్రాముఖ్యమైనది? Ministry or life? మరి పరిచర్య లేకపోతే ఆయన జీవించిన జీవమా? Jesus had 10 times more time spent in life than in ministry. కనుక ఆయన పరిచర్య కంటే 10 రెట్లు ఎక్కువ జీవితాన్ని జీవించారు. 3.5 years ministry, 33.5 years life. 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్య, 33 సంవత్సరాల జీవితం. To teach us one thing. ఈ సత్యం ఒకటి మనకు చెబుతుంది. Your life is 10 times more important than your ministry. నీవు చేసే సేవా పరిచర్య కంటే నీవు జీవించే జీవిత విధానం 10 రెట్లు గొప్పది. Do you believe that? నమ్ముతున్నావా? Most preachers and those who serve the Lord think ministry, that's the most important thing. అనేక మంది సేవకులు దేవుని పరిచర్య చేయవారు దేని కొరకు వెంపర్లాడతారంటే పరిచర్య అని ప్రాకులాడి పరిగెడుతుంటారు. I don't despise it. నేను పరిచర్య చేయడానికి తృణీకరించను. I resigned my job 45 years ago to do ministry. 45 సంవత్సరాల క్రితము దేవుని పరిచర్య సేవ చేయడానికి నేను రాజీనామా చేసిన నా ఉద్యోగానికి. I was doing ministry even before I resigned. నేను రాజీనామా చేయక మునుపు కూడా దేవుని సేవ పరిచర్య చేశాను. For 50 years I've been serving the Lord. 50 సంవత్సరాల తరబడి ప్రభువును సేవిస్తూ ఉన్నాను. But my ministry is not as important to me as my life. నేను చేసే పరిచర్య నేను జీవించే విశ్వాస జీవితం కంటే కూడా ప్రాముఖ్యమైనది కాదు. How I live with my wife at home is 10 times more important to me than how well I can preach. నేను ఏ రీతిగా బోధిస్తూ సేవ చేస్తున్నాననే దానికంటే కూడా నా ఇంటి దగ్గర నా భార్యతో ఎటువంటి జీవితం సాగిస్తున్నాను అది ప్రాముఖ్యమైనది. Can you say that? నువ్వు చెప్పగలవా ఈ మాట? When I was married, I did not have any understanding of victory over sin. మరి నేను పెండ్లి అయినప్పుడు పాపం మీద జయజీవితం అంటే నాకు సరైన అర్థము గ్రహింపు లేదు. అప్పుడు I was married 43 years ago. 43 సంవత్సరాల క్రితం నాకు వివాహమైంది. And for the first 6-7 years of that time, మరి వివాహమైన మొదటి 6-7 సంవత్సరాల కాలంలో I had no understanding of victory over sin. పాపం మీద జయజీవితం అంటే నాకు అసలు అర్థం కాలేదు. I was like those students who get 2% in mathematics because I had bad teachers. మరి చెడ్డ ఉపాధ్యాయులను బట్టి 100కి 2 మార్కులే వచ్చిన విద్యార్థిలాగా నేను కూడా ఉన్నాను. So I was defeated. కాబట్టి నా క్రైస్తవ జీవితంలో ఓడిపోయాను. I used to get angry, raise my voice at home. కోపం వచ్చేది, ఇంటి దగ్గర పెద్ద స్వరంతో అరిచేవాడిని. I never hit my wife, but I used to get angry. నేను నా భార్యను కొట్టలేదు కానీ గట్టిగా అరిచేవాడిని. But I knew this is not the way Jesus would live. నాకు తెలిసి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు నన్ను జీవించమని కోరిన జీవితం ఇది కాదు. But after about 7 years of married life, వివాహమైన 7 సంవత్సరాల దాంపత్య జీవితం, then I began to understand. అప్పుడు నేను గ్రహించడం ఆరంభించాను. There is a life of victory I can have. నేను కలిగి ఉండదలుచుకున్న ఆ జయ జీవితం నాకు ఒకటి ఉంది. Which will work in my home. అది నా ఇంటి దగ్గర జీవించగలను. My thoughts, నా తలంపులలో, which can control my tongue, నా నాలుకను అదుపులో ఉంచే జీవితం, which can control my attitude to other people, ఇతరుల పక్షంగా నా వైఖరిని అదుపు చేసేది, control my attitude to money, మరి డబ్బు విషయంలో నేను అదుపులో ఉంచే జీవితం, సమస్తం నేను చేసే కార్యాలు. That became most important for me. ఇక నా పరిచర్య కంటే కూడా ఈ జీవితమే చాలా ప్రాముఖ్యమైనది. Then my life changed. అప్పుడు నా బ్రతుకు మారింది. Then my life at home changed. నా ఇంటి దగ్గర గృహస్థ జీవితం మారింది. And I could live at peace every day, 365 days of a year. సంవత్సరంలో 365 దినాలు కూడా ప్రతిదినం క్షణం సమాధాన శాంతితో బ్రతకడం నాకు ప్రభు ఇచ్చాడు. And 366 days in a leap year also. మరి ఒక లీపు సంవత్సరం కలుపుకుంటే 366 రోజులు కూడా in peace and happiness every day. ప్రతిదినము సమాధాన సంతోషదాయకమైన జీవితం. Never being in a bad mood even for 1 minute. ఒక క్షణము కూడా
కోపముతో మరి ఊగిలాడిపోయే జీవితం జీవించలేదు. or being discouraged or gloomy. నిరాశ నిస్పృహలోనూ మరి లేకపోతే సణుగు గుణుగుల జీవితం ఇక నా తర్వాత You జీవించలేదు. know how many Christians there are who are gloomy మీకు తెలుసా ఎంతమంది క్రైస్తవులు ఇంకనూ కూడా సణుగులాడుతూ ఆరితగా నిరాశ నిస్పృహలో and ఉంటున్నారు. they sit at home వారి ఇంటి దగ్గరే కూర్చుంటారు, and they are quiet. ఇక ఏం చేయరు, నెమ్మదిగా ఉండిపోతారు. Quiet means they are angry. అంటే ఏంటి, అందరికి కోపం ఎవరితో మాట్లాడకుండా ఉంటారు, You can't go near them. మౌనంగా ఉండి ఏం పని చేయరు. Is this how Jesus lived? యేసు ప్రభు అట్లా జీవించారా? I thank God he delivered me from that wretched life of Adam. ఆదాము యొక్క దౌర్భాగ్య జీవితం నుంచి దేవుడు నన్ను విడిపించాడు కాబట్టి దేవుడికి If you వందనాలు. have only been saved from the wrath of God దైవ ఉగ్రత నుంచి మాత్రమే నీవు రక్షణ పొందితే, and not by the life of Jesus, యేసుక్రీస్తు జీవము యొక్క జీవితం లాంటి రక్షణ పొందకపోతే, you're like that man Jesus said who laid a foundation but did not build the house. అప్పుడు నువ్వు ఎట్లాంటి మనుషుడు విశ్వాసం తెలుసా? ఒక మనుషుడు ఇల్లు కట్టాడు కానీ పునాది లేకుండా కట్టాడు. And everybody laughs at him, అందరూ ఆయన చూసి నవ్వుతున్నారు. especially the demons in hell. ఇక విశేషముగా నరకంలో ఉన్నటువంటి ఆ దయ్యాలు అవి నవ్వుతున్నాయి. Aha, look at this man. ఈ మనుషుని చూడండి, Only foundation. అతను కేవలం పునాది. Look at his life. అతని జీవితం చూడు, No better than an unbeliever's life. నిజానికి అతని జీవితము అవిశ్వాసి కంటే గొప్ప జీవితం కాదు. Look at his home life, just like an unbeliever's తన life. దాంపత్య జీవితం చూడు, అవిశ్వాసి కంటే ఘోరమైన But జీవితం. he gets up in the pulpit and says Jesus is the savior. అయితే ఆయన ఆదివారం వచ్చిందంటే పులిపిటకి యేసు రక్షకుడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. And the devil tells the demons, అప్పుడు దయ్యము ఆ కపేల దయ్యాలతో ఉంటుంది, the devil tells all his demons, తన యొక్క దయ్యపు దూతలతో అంటూ ఉంటుంది, don't worry about that man. ఇదిగో ఆ మనుషుడి గురించి మీరు చింతించకండి, He's a hypocrite. అతను వేషధారి. No matter how much he preaches, there will be no lasting work. నిజానికి అతను ఎన్ని గంటలు బోధించినా అక్కడ దైవ కార్యాలు ఏం జరగవు. And so most preachers, the devil tells his demons, don't worry about them. Ika They cannot hinder our ministry. ఈ పెద్ద దయ్యము సాతాను పిల్ల దయ్యాలతో అంటూ ఉంటాడు, మీరు ఆయన గురించి ఈయన గురించి చింతించకండి, ఎందుకంటే వారు బోధించడం ఏం జరగదు అక్కడ. Tells his demons, go after that man. అయితే వెంటనే చెప్తుంటాడు, పలానా మనుషుడి వరకు పరిగెత్తండి, and that sister. ఆయన సిస్టర్ సహోదరిని పట్టుకోండి. They are not hypocrites. వారు వేషధారులు కాదు, వారికి వెనకబడి వాళ్ళని పట్టుకోండి. They are people who value their life more than their ministry. వారి పరిచర్య కంటే తమ విశ్వాస జీవితానికి అధిక విలువనిచ్చేవారు కాబట్టి వారి వెంటబడి వారిని The పట్టుకోండి. Bible says those are the ones who can destroy our work on earth. నిజానికి మన యొక్క దయ్యపు కార్యాలను భూమి మీద లయము చేయగలిగిన వారు వీరే, వారి వెనకబడి అంటాడు. Do you want the devil to be afraid of you? నిన్ను చూచి దయ్యం వనకాలి అని కోరుకుంటున్నావా? I want it very much. నేను ఎక్కువగా కోరుకుంటున్నాను. Because there was a time when I was afraid of the devil. ఎందుకంటే ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో దయ్యం అంటే నాకు భయం ఎక్కువ ఉండేది. But a day came in my life when the Lord said the devil will be afraid of you. ఒక దినం వచ్చింది నా జీవితంలో, యేసు ప్రభు చెప్పారు, దయ్యములు నిన్ను చూచి వణుకుతాయి, భయపడతాయి. As he was afraid of Jesus, he'll be afraid of you. యేసు క్రీస్తును చూచి దయ్యములు వణికినట్లుగా నిన్ను చూచి దయ్యములు భయపడతాయి. You know that is God's will for every one of you. ప్రతి ఒక్కరి కొరకు అది దేవుని చిత్తం. ఈ సత్యం మీరు ఎరుగుదురా? That the devil should be afraid of you. దయ్యము నిన్ను చూచి నన్ను చూచి But వణకాలి. he will not be afraid of you if you are more interested in your ministry than your life. నీ విశ్వాస జీవితం కంటే నీ పరిచర్య మీద అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే దయ్యము నిన్ను చూచి వణకడు బెనకడు. There are many people for whom that ministry is 10 times more important than their life. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వారికి తమ విశ్వాస జీవితం కంటే కూడా పరిచర్య జీవితం 10 రెట్లు ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. That is the opposite of Jesus. యేసు ప్రభు వారు కోరిన దానికి విరోధంగా For ఉంటుంది. Jesus, his life was more important than 10 times more important than ministry. యేసు క్రీస్తు వారికి అయితే తన పరిచర్య కంటే తన జీవితం 10 రెట్లు ఎక్కువగా ఎంచాడు. If your ministry is 10 times more important than your life, ఒకవేళ నీ జీవితం కంటే కూడా నీ పరిచర్య 10 రెట్లు ఎక్కువగా నువ్వు కోరుకుంటే, then you got only a foundation salvation. అప్పుడు ఏముంటుంది, నీకు పైన భవనం ఉండదు, పునాది మాత్రమే రక్షణగా The ఉంటుంది. whole building has not been built. ఇప్పుడు దాని మీద భవనం కట్టబడలేదు, You're wasting your నీ time. సమయాన్ని నష్టపరుస్తున్నావు. There is a word in the Bible for the opposite of Christ. మరి క్రీస్తుకు విరోధంగా ఉండే మరొక మాట అక్కడ రాయబడింది. You know what it is? నీ తెలుసా ఈ వాక్యం? అది Antichrist. క్రీస్తు విరోధి. Anti means opposite of Christ. క్రీస్తుకు విరోధం అంటే అతనికి విరోధముగా అన్ని విషయాలు అతనికి తారుమారుగా ఉండేవి. For Christ, life was 10 times more important than ministry. క్రీస్తుకైతే తను చేసే పరిచర్య జీవితం కంటే తన విశ్వాస జీవితము చాలా 10 రెట్లు ఎక్కువ. For those with the spirit of the Antichrist, ministry is 10 times more important than life. ఎందరైతే క్రీస్తు ఆత్మ కాక క్రీస్తు యొక్క విరోధి సాతాన ఆత్మ కలిగి ఉంటారు, వారేమో కోరుకుంటారు, మా విశ్వాస జీవితం విధానం కంటే మా పరిచర్య 10 రెట్లు ఎక్కువ అని కోరుకుంటారు. When your life becomes more important than your ministry, నీ పరిచర్య కంటే నీ జీవము ఎక్కువగా మారినప్పుడు you can accomplish in 3 years what other people may take 300 years to do. ఇతరులు 300 సంవత్సరాల్లో చేయలేని గొప్ప కార్యాలను కేవలం 3 సంవత్సరాల్లో నీవు చేయగలుగుతావు. Wherever you go, God will do something. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. Whenever you stand up, God will speak through you. నీవు ఎప్పుడు దేవుని వాక్యం బోధించడానికి నిలబడినా ప్రభు నీ ద్వారా If you మాట్లాడతాడు. sit down and counsel a person for 2 minutes, there will be a word of wisdom to that నీవు person. కూర్చొని ఒక మనుషుడికి విశ్వాస సంబంధమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటే దేవుడు వాక్య జ్ఞానం ద్వారా అతనికి Because you సహాయపడతాడు. have decided my life is 10 times more important than my కారణం ministry. అక్కడే, నా పరిచర్య కంటే నా యొక్క విశ్వాస జీవితం 10 రెట్లు ఎక్కువగా నువ్వు ఎంచావు. If your ministry is more important than your life, you're not a spiritual man, you're a religious man. నీవు నీ పరిచర్య మరి ఆ యొక్క విశ్వాస జీవితం కంటే పరిచర్య ఎక్కువగా ఎంచినట్లయితే నీవు ఆత్మీయ సంబంధమైన విశ్వాసంగా ఉండవు గానీ కేవలం ఒక క్రైస్తవుడిగా మాత్రమే ఉంటావు. Let me give you a question. Be honest in the answer you give to yourself. నేను ఒక ప్రశ్న మీకు వేస్తాను, యథార్థంగా దానికి జవాబు ఇవ్వండి. Supposing one day ఉదాహరణకు ఒక రోజు you read your Bible for half an hour in the morning and prayed, ఒక ఉదయకాల సమయంలో అరగంట సేపు బైబిల్ చదివి నువ్వు ప్రార్థించావు. and during the day ఆ రోజు అంతట్లో you lost your temper once. మరి ఒక్కసారి నువ్వు కోపగించుకున్నావు. Are you disturbed? నువ్వు కలవరపడ్డావా? Are you happy? I read my Bible for half an hour and prayed for half an hour in the morning. నేను ఉదయకాల సమయంలో బైబిల్ చదివాను, అరగంట ప్రార్థన చేశాను. For religious people, that reading the Bible and praying is more important than whether you lose your temper or not during the day. మత సంబంధమైన ఆసక్తి కలిగినటువంటి ఆ యొక్క నామకార్థులకు బైబిల్ చదవడం ప్రార్థించడమే
చాలా ప్రాముఖ్యంగా ఎంచుతారు. కోపం తెచ్చుకోవడం తప్పని ఎంచుకోరు. Reading the Bible, going to church is more important than lusting after women. Is not a serious thing. నిజానికి వారు బైబిల్ మరి దేవుని మందిరానికి వెళ్ళడము, అక్కడ ప్రార్థించడము, అది మరి ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం తప్పు ఎంచుకోరు. కానీ బైబిల్ దగ్గర వెళ్ళడం, అక్కడ వెళ్ళేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి overcoming sin is more important than even reading the Bible. బైబిల్ చదవడం కంటే మరి పాపాన్ని జయించడమే ఎక్కువగా ఎంచుతూ ఉంటారు. Of course he seeks to read the Bible. అవును, తప్పకుండా వారు బైబిల్ చదువుతూ ఉంటారు. But supposing one day he was in a rush and he could not read the Bible in the morning. ఒకవేళ అతనికి పని ఒత్తిడి ఎక్కువై ఉదయాన్నే బైబిల్ చదవకపోయినా కూడా, but he overcame sin throughout the day. ఆ దినమంతా కూడా పాపాన్ని అధిగమించి జయించాడు. He's at rest. అతను ఎంతో విశ్రాంతితో ఉన్నాడు. Because even though he didn't read the Bible, he was listening to God throughout the day. ఆయన బైబిల్ చదవకపోయినప్పటికీ కూడా దేవుని స్వరాన్ని దినమంతా వింటున్నాడు. పాపం మీద అధిక జయం పొందుతున్నాడు. When he was tempted, the Holy Spirit said, don't look that side, don't say that thing. He obeyed. కనుక అతను శోధింపబడుతున్నప్పుడు దేవుని ఆత్మతో చెప్పాడు, ఇదిగో అటు పక్క తోడు ఇటు పక్క చూడకంటే ఆ విశ్వాసం లోబడ్డాడు. That is a spiritual man. అది ఆత్మ సంబంధమైన వ్యక్తి. Jesus said, man shall live by every word that proceeds from God's mouth. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఒకటే, మనుష్యుడు మరి దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. And when do we hear the word that proceeds from God's mouth? దేవుని నోటి నుంచి వచ్చే మాటలు ఎప్పుడు మనం వింటాము? When we are tempted. మనం శోధింపబడినప్పుడు. Don't look at that picture. ఇదిగో ఆ చిత్రపటం చూడు. Don't speak that word. ఆ చెడ్డ మాట పలుకకు. Don't sign that false statement. ఇదిగో పలాంటి తప్పుడు వాటిపై సంతకాలు పెట్టకు. Control yourself now. ఇదిగో నిన్ను నీ అదుపులో ఉంచుకో. Forgive that person. ఆ వ్యక్తిని క్షమించు. Get rid of that jealousy. ఇదిగో ఆ అసూయను తొలగించుకో. Throughout the day God is speaking. దినమంతా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Not just reading the Bible half an hour in the morning. ఏదో ఉదయకాల సమయంలో బైబిల్ అరగంట చదవడం మాత్రమే కాదు. Now don't misunderstand me. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. I have studied the Bible. నేను బైబిల్ for చదివాను 52 years. 52 సంవత్సరాలుగా బైబిల్ చదువుతూ ఉన్నాను. I think I know it so thoroughly, better than most people. అనేక మంది కంటే నాకు ఎక్కువగా అధికంగా నాకు తెలుసు నేను నమ్ముతున్నాను. I've gone through it so many times. అనేక సార్లు బైబిల్ నేను పదే చదివాను. But కానీ my desire is not to go through the Bible 50 times. 50 సార్లు బైబిల్ పూర్తిగా చదివేయడం అది కాదు నా ఆశ. My desire is the whole Bible must go through me at least once. కనీసం ఒక్కసారైనా బైబిల్ అంతా కూడా నా ద్వారా బయటికి ప్రదర్శింపబడాలి, వాటంతా నేను చేసి చూపించాలి, అది నా ఆశ. A religious man wants to go through the Bible many times. ఇక మత సంబంధమైన మనుషుడు ఏం కోరుకుంటాడు? బైబిల్ అంతా కూడా క్షుణ్ణంగా పఠించాలి A కోరుతాడు. spiritual man wants the Bible to go through him at least once in his life. ఆత్మానుసారుడు ఏమని కోరుకుంటారంటే బైబిల్ నా నుంచి కూడా క్రియాపూర్వకంగా బయటికి వెళ్ళాలి, నేను బైబిల్ పాటించాలని కోరుకుంటాడు. అది రక్షణ అంటే. Where God's word delivers me from one thing another thing, I'm saved. దేవుడి యొక్క వాక్యము ఒకదాని నుంచి మరొక దాని నుంచి విడిపిస్తూ ఉంటాడు, అదిగా రక్షణ పొందుతూ ఉంటాను. I prayed a prayer a number of times. అనేక సార్లు మరి ఒక ప్రార్థన చేస్తూ వస్తుంటాను. Lord, before I leave this earth, ప్రభువా ఈ జీవిత యాత్ర ముగించేదానికి మునుపుగా I want to claim every promise in the Bible that is for me. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం ఇది నాదే, నా కొరకే అని చెప్పాలని కోరుతున్నాను. Not the promises you gave to Israel, but the promises you gave for man, for me. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు కాదు, మానవుడిగా నాకు ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా నాలో జరగాలి. I am not interested in possessing the land of Canaan or India or kill any giants or any such thing. మరి ఆ కనాను దేశము, ఆ పలానా దేశము సంపాదించుకోవడము, ఉన్నత దేహులను చంపివేయటము, అట్లాంటి ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు నేను కోరుకోవడం లేదు. I want to claim every promise in the book that is for me. నా కొరకై నువ్వు ఉంచిన ఈ గ్రంథంలో ప్రతి వాగ్దానము నాలో జరవేరాలని కోరుతున్నాను. Seek first the kingdom of God and his righteousness. దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యమును మాత్రం వెతుకుడి. All the things you need on earth will be added to you. భూమి మీద నువ్వు కోరుచిన సమస్తము కూడా నీకు జత చేయబడతాయి. I proved it for 45 years and I prove it till the end of my life. 45 సంవత్సరాలుగా నా జీవితంలో రుజువుపరచబడుతూ వచ్చింది. నా జీవితాంతం వరకు కూడా ఈ వాగ్దానము రుజువుపరచబడుతుంది. Those who honor me, says the Lord, I will honor. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. I proved it for many years and I continue to prove it till the end of my life. ఇదిగో అనేక సంవత్సరాల తరబడి అది రుజువు అవుతూ వచ్చింది నా జీవితంలో. నా జీవిత పర్యంతం వరకు కూడా అది రుజువు అవుతూనే ఉంటుంది. No weapon formed against you will prosper. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. And every tongue that rises to speak against you will be condemned. ఇదిగో నీకు విరోధంగా లేచిన ప్రతి ఆ యొక్క నాలుక కూడా శిక్షకు తీర్పుకు లోనవుతుంది. I proved it so far and I'll prove it till the end of my life. ఎంతవరకు నా జీవితంలో వాగ్దానం రుజువైతూ వచ్చింది, ఇక మీద కూడా రుజువు every promise I want to experience. ఇదిగో నా కొరకే ఉన్న ప్రతి వాగ్దానమును అనుభవించాలని కోరుతున్నాను. Be anxious for nothing, the peace of God will guard your mind. ఇదిగో దేని గురించి మీరు ఆ రీతిగా తొందరపడకండి, కానీ దేవుని యొక్క సమాధానం మీ హృదయాలు కాస్తూ సమస్తాన్ని దయచేస్తుంది. And many other promises like that. ఇక ఆ రీతిగా నా కొరకు అనేక Sin shall not rule over you. ఇదిగో నీ మీద పాపమునికి ఇకను బలం ఉండదు. God is able to give you all grace so that you will never lack for anything. ఇక దేనికి కొదువ లేకున్నట్లుగా దేవుడు విస్తారమైన తన కృపను నీకు ఇచ్చును. I want all these promises. ఈ వాగ్దానాలన్నీ నేను స్వతంత్రించుకోకూడదు. I don't want one promise left out before I leave this earth. ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు ఏ వాగ్దానం కూడా నాలో జరగని వాగ్దానం ఉండకూడదని కోరుకుంటున్నాను. I don't know when the Lord will take me home. ఎందుకు ఎప్పుడు నన్ను దేవుడు ఆ పరమ గృహమునికి తీసుకెళ్తాడో I have prayed one prayer. అయితే ఒక్క I said, ప్రార్థన Lord, చేస్తున్నాను. don't take me home before I finish every promise in the ప్రతి Bible. వాగ్దానం నేను అనుభవించకుండా నన్ను ఈ లోకంలో నుంచి ఇంటికి చేర్చుకోకో దేవా. Are you serious about that? దాని గురించి మీరు కూడా పట్టింపు కలిగి ఉన్నారా? Some people are saying I've got to save a lot of money and get all my children married and do all those things. That is their goal in life. మరి కొంతమందికి వారి జీవితంలో గమ్యం ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి, పిల్లల యొక్క పెళ్లిలంతా చేయాలి, అది వారి కోరిక. I never had that goal at any time in my life to save a lot of money and get all my children ఎక్కువ married. డబ్బు సంపాదించిన పిల్లలు పెళ్లి చేయాలి అనేటువంటి ఆ యొక్క గురి లక్ష్యం ఎప్పుడు పెట్టుకోలేదు. I say God will take care of all that if I honor him. నేను ఆయన కనపరిస్తే ఆయన ఈ అవసరాన్ని తీరుస్తాడు అని నమ్ముతున్నాను. That is God's business. అది దేవుని యొక్క పని. My business is to honor him. ఇక నేను చేయాల్సిన పని ఆయన ప్రతి వేళ అన్ని విషయాలు Then I కనపరచాలి. prayed a second prayer. మరి రెండో ప్రార్థన చేశాను. Lord, I want to obey every commandment that is meant for me
before I leave this earth. ఈ భూమిని విడిచిపెట్టక మునిపే నీవు నాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు